నెల్లూరు బారా షహీద్ దర్గాలో రొట్టెల పండుగ ప్రారంభమైంది. ఈ వేడుకకు మంత్రి నారాయణ, ఎంపీ మాగుంట శ్రీనివాసులు, వక్ఫ్ చైర్మన్ అజీజ్, మేయర్ సుజాత, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ రొట్టెల పండుగ ఏర్పాట్లను పరిశీలించారు. స్వర్ణాల చెరువులో మంత్రి రొట్టెలను వదిలారు. ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి బోటులో కూడా ప్రయాణించారు. బారా బషీద్ దర్గాను టూరిజం హబ్గా మారుస్తున్నామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా దర్గాలో బారా షహీద్ల వద్ద మంత్రి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. 412 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న పండుగకి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తారని ఆయన తెలిపారు. ఈ పండుగకు 6,315 మంది మున్సిపల్ సిబ్బంది, 1870 పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. చెరువుని ఘాట్గా తయారు చేయడం జరిగింది. ఆ రోజు మంత్రి గారిని కొన్ని నిధులు అడగంగా ఈ రొట్టెల పండుగ కార్యక్రమం అంటే ఎక్కడ దర్గాలు ఉన్నా కూడా ఒక పవిత్రమైన స్థలంగా కూడా భావిస్తూ పోతాం. ఇక్కడ ఈ సంవత్సరం అరేంజ్మెంట్ చూస్తూ ఉంటే అప్పటి నుంచి దాదాపు నేను ఒక 50 సంవత్సరాల నుంచి చూస్తున్న వాడిని. అప్పుడు పెద్ద ప్రాముఖ్యత అనేది లేకుండా ఏదో నెల్లూరు చెరువు దగ్గరికి రావటం, ఇక్కడ ఏదో దర్గా చూసుకునేసేసి దండం పెట్టుకొని చెరువు ఉంది. ఈ స్వర్ణాల చెరువులో రొట్టెలు వదలటం, రొట్టెలు పట్టుకోవటం అనేది నెల్లూరు నగరానికి ఆ రోజు నేను మేయర్. ఈ రొట్టెల పండక్కి మేము వచ్చి చూసినప్పుడు ఇక్కడ ఏదైతే స్వర్ణాల చెరువు ఉందో దాంట్లో అంబులెన్సులు, లారీలు, బస్సులు కడుక్కుంటూనే ఉన్నారు. దాంట్లోనే మలమూత్రాలు, అదే నెత్తిన నీళ్లు చల్లుకునేది. కానీ ఇది కరెక్ట్ కాదు. ఒక శాంక్టిటీ ఉండాలి. లక్షలాది మంది భక్తులు మన నగరం నుంచి కాదు, మన రాష్ట్రం నుంచి కాదు, ఇతర రాష్ట్రాల నుంచి, మరి ఇతర దేశాల నుంచి కానీ ఇక్కడికి వస్తున్నప్పుడు వాళ్ళ యొక్క మనోభావాల్ని మనం గౌరవించాలి అనే ఒక ఆలోచనతో ఆ యొక్క చెరువుని ఘాట్గా తయారు చేయడం జరిగింది. ఆ రోజు మంత్రి గారిని కొన్ని నిధులు అడగంగానే ఆయన శాంక్షన్ చేయడం, ఒక పోర్షన్ ఆఫ్ ది ఘాట్ చేశాం. నెక్స్ట్ ఇయర్ ఇంకో పోర్షన్ ఆఫ్ ది ఘాట్ చేసి దాన్ని సంపూర్ణంగా ఈరోజు 12 సంవత్సరాలు అయిపోయినా ఆ ఘాటు ప్రజలందరికీ పనికొస్తా ఉంది. ఈ రొట్టెల పండుగ కార్యక్రమం అంటే ఎక్కడ దర్గాలు ఉన్నా కూడా ఒక పవిత్రమైన స్థలంగా కూడా భావిస్తూ పోతాం. ఇక్కడ ఈ సంవత్సరం అరేంజ్మెంట్ చూస్తూ ఉంటే అప్పటి నుంచి దాదాపు నేను ఒక 50 సంవత్సరాల నుంచి చూస్తున్న వాడిని. అప్పుడు పెద్ద ప్రాముఖ్యత అనేది లేకుండా ఏదో నెల్లూరు చెరువు దగ్గరికి రావటం, ఇక్కడ ఏదో దర్గా చూసుకునేసేసి దండం పెట్టుకొని పోవటం అనేది ఇక్కడ ఈ ప్రాంతాల వారికి ఒక అలవాటుగా ఉండేది. కానీ 2014, 2019 సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మీదట మన మున్సిపల్ శాఖ మార్చులు, అప్పటి మున్సిపల్ శాఖ మార్చులు కూడా పొంగూరు నారాయణ గారు కూడా దీని మీద దృష్టి సాధించి అప్పుడు మేయర్గా మన అజీజ్ గారు కూడా ఉన్నారు. ఒక కార్యరూపాన్ని కూడా తీసుకొచ్చి దాదాపు 20 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయటం అంటే చాలా గొప్ప విషయం. అది అంటే అది ఆచరణలోకి జరగకుండా పోయింది. మరలా ఆచరణలోకి తీసుకొచ్చేదాని కొరకు మన మంత్రివర్యులు నారాయణ గారు దీన్ని పదే పదే ఎంతో శ్రద్ధతో దీనిని కూడా ఇక్కడ ఈ ఏరియాని మనకు టూరిజం అంటే చాలా రకాల టూరిజంలు ఉంటాయి. చెరువు ఉంది. ఈ స్వర్ణాల చెరువులో రొట్టెలు వదలటం, రొట్టెలు పట్టుకోవటం అనేది ఒక ఆనవాయితీగా ఎంతో నమ్మకంగా వస్తుంది. ఎవరైతే భక్తులు వాళ్ళకి సమస్యలుండి ఆ సమస్యలు తీరాలని ఆ యొక్క దర్గాలో వచ్చి ప్రార్థించి ఆ స్వర్ణాల చెరువులో ఈ యొక్క రొట్టెలని వదలటం, రొట్టెలను పట్టుకోవటం అనేది ఎంతో కాలం జరుగుతుంది. దాదాపు 412 సంవత్సరాల పైగా. 2014-19లో కేవలం 4 లక్షల మంది మాత్రమే వచ్చారు. 2014లో ఫస్ట్ నేను మంత్రి అయినప్పుడు ఇక్కడ 4 లక్షలే వచ్చేవాళ్ళు. అయితే ఆ రోజు మేయర్ అజీజ్ గారితో మాట్లాడి ఈ ఏరియా చూస్తే స్వర్ణాల చెరువులు ఎక్కడైతే రొట్టెలు పట్టుకుంటారో, రొట్టెలు వదిలేస్తారో అక్కడే టాయిలెట్స్, అక్కడే యూరిన్, లారీలు కూడా అక్కడే కడిగేవాళ్ళు. అలాంటి పరిస్థితిని చూసి 2014లో ఈ ప్రాంతాన్నంతా హైజీనిక్ చేయాలని ఆ రోజు స్పెషల్ డ్రైవ్ చేయటం, నిజంతా ఎంతో హైజీనిక్ చేసాము. అదేవిధంగా ఒక 400 టాయిలెట్స్, మొబైల్ టాయిలెట్స్ తీసుకొచ్చి పెట్టాం. నెక్స్ట్ ఇయర్ చక్కగా ఘాటు కట్టాం. ఆ తర్వాత